ఇంకెరోజు 21వ తేదీ మే నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతిని ఎలా వచ్చి మనం ఏళ్ళలో తెలుసుకుందామండి. అంటే దిగుమతిని ఎంతో పోల్చుకున్నట్టయితే ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా వెయిట్ అని ఏళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు తెలిసిందే కదా, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇంకా చూస్తూ ఉన్నారండి. తెలిసిన మన టార్గెట్ వచ్చేసి 70,000 మంది సబ్స్క్రైబర్స్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఇవ్వడం లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసినగా మదనపల్లి మార్కెట్లో కేవలం 25 కిలోల బాక్సులు ఇంకా 26 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దిగుమతులు నేనటితో పోల్చుకుని స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. మనం ముందుగా జీపీఆర్ మండీ లైన్ మాట్లాడుకోవాలి. జీపీఆర్ మండీకి ఇంచుమించుగా వచ్చిన మళ్ళీ మిగతా లైన్ అంతా నేనతో పోల్చుకుని స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. ఆ పక్క మండీల్లో టీవీఎస్ మండీ లైన్ చూసుకుంటే టీవీఎస్ మండీకి సేమ్ నిన్న సెట్లో వచ్చిన మిగతా మండీలకి నేటితో పోల్చుకుని స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. భారీ స్థాయిలో ఏం పెరగలేదు కానీ నేటితో పోల్చుకుని ఒక స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది ప్రస్తుతానికి వచ్చేసి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఒక్కొక్కసారి వేలంపాట్లు అనేది అంటే 8:30కి ప్రారంభం అవచ్చు, 8:45కి అయితే ప్రారంభం అవుతూ ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. ఈ పక్క మండీలు ఆ పక్క మండీలు రెండు మండీలు కంపేర్ చేసుకుంటే నేనిపైన స్వల్పంగా దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.